హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కబోర్డ్స్లో ఎల్ఈడి ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఇన్స్టాలింగ్ అనేది చేస్తారు, ఏ విధంగా కనెక్షన్ అనేది ఇస్తారో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు ముందుగా నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి మెటీరియల్ చెప్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది, 5mm థిక్నెస్ ఉన్నటువంటి అల్యూమినియం ప్రొఫైల్. అలాగే మీకు 5 ఆంపియర్స్ చోక్, అది 12 volts చోక్. అలాగే మీకు 12 volts ఎల్ఈడి స్ట్రిప్. ఇది మీకు ఎలైట్ కంపెనీది, 1 year వారంటీ వస్తుంది. అలాగే మీకు ఎల్ఈడి ప్రొఫైల్, అది న్యాచురల్ వైట్, ఇది 5mm, అది కూడా. ఇది మీకు ప్రొఫైల్ 5mm అయితే ఉంటుంది. ఇవి మీకు ప్రొఫైల్స్ నేను యూజ్ చేసినటువంటి ఎల్ఈడి స్ట్రిప్, చోకు, ప్రొఫైలు. తర్వాత నేను మీకు కింద కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్ పైన ప్లేస్లో నేను చోక్స్ అయితే పెట్టాను. మీకు చూడొచ్చు చోక్స్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేశాను. పైన సీలింగ్ నుండి ఒక పాయింట్ అయితే వచ్చింది. ఒకటే స్విచ్కి 3 కబోర్డ్స్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. మీకు 3 కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కబోర్డ్కి ఒక్కొక్క చోక్. అది మీకు ఇవి Cat 6లో ఉన్నటువంటి వైర్స్ని అయితే నేను యూజ్ చేసుకున్నాను. సన్నంగా ఉంటాయి కాబట్టి డీసీ సప్లై వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సొల్యూషన్ తోటే పైన వైర్స్ అయితే అంటించాను, మీరు చూడొచ్చు. ఇది మీకు ఈ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. 3 కబోర్డ్స్ కాబట్టి ఒక్కొక్క కబోర్డ్కి ఒక్కొక్క చోకు. తర్వాత మీకు కనెక్షన్స్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత లైటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది కబోర్డ్స్లో మీరు చూడొచ్చు. మొత్తం కింద నుండి పైది వరకు మీకు ఈ 5mm గ్రూ అనేది ఉంటుంది కదా. గ్రూ అనేది కార్పెంటర్స్ మనం ప్రొఫైల్ యొక్క సైజ్ ఇస్తే వాళ్ళైతే గ్రూ అనేది చేసి ఉంచుతారు. వాళ్ళ సన్ మేక్ వర్క్స్ అది చేసుకునేటప్పుడు, లేకపోతే వుడ్ కబోర్డ్స్ అనేది తయారు చేసేటప్పుడు వాళ్ళే కటింగ్ అయితే చేసి ఉంచుతారు. మనం ఈ ఎల్ఈడి ప్రొఫైల్ని మనం సొల్యూషన్ ఉంటుంది కదా, మీకు ఎస్ఆర్ సొల్యూషన్ అంటారు. ఆ ఎస్ఆర్ సొల్యూషన్తో స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే 5mm ఉంటుంది కాబట్టి అందులో మనం స్క్రూస్ అయితే బిగించలేం. అవి చిన్న స్క్రూస్ అయితే, చిన్న హెడ్ ఉన్నటువంటి స్క్రూస్ అయితే బిగించాలి. అందువల్ల నేను ఎస్ఆర్ సొల్యూషన్స్తో అల్యూమినియం ఫ్రేమ్ అనేది ఆ వుడ్కి అయితే అంటించాను. అంటించిన తర్వాత ఎల్ఈడి స్ట్రిప్ అనేది స్టిక్ చేసి, అలాగే సాల్డరింగ్స్ కూడా చేసుకోవాలి. అక్కడికక్కడ మనకి చిన్న చిన్న బిట్స్ కింద కట్ అయిపోతుంది కదా ప్రొఫైల్ అనేది. ఎల్ఈడి స్ట్రిప్ అనేది చిన్న చిన్న బిట్స్ కింద కట్ అవుతుంది కాబట్టి మనం సాల్డరింగ్ కూడా చేసుకుంటా మనం నీట్గా వర్క్ అనేది చేసుకోవాలి. ఇలా మీకు కబోర్డ్స్లో లైటింగ్ అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కబోర్డ్స్లో లైటింగ్ అనేది ఏ విధంగా మనం చేసుకోవాలి, మనకి ఏ విధంగా అయితే కనెక్షన్స్ అనేవి ఉంటే ఎలాగ మనం చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.